హాయ్ అండి. నేను చింతపండు పులిహోర రెసిపీ చూపిస్తున్నాను. ఫస్ట్ మనం గ్యాస్ మీద ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకొని కొంచెం హీటెక్కిన తర్వాత చింతపండు అనేది యాడ్ చేసుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత తొట్లు లేకుండా క్లీన్ చేసుకొని ఆ వాటర్ని మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని సాల్ట్, కొంచెం బెల్లం, ఇంగువ, పసుపు వేసుకొని దగ్గర పడే వరకు ఉడకపెట్టేసుకోవాలండి. వీడియోలో చూపిస్తాను చూడండి. అలా దగ్గర పడే వరకు ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం రైస్ అనేది పెట్టుకొని అది ఉడికేటప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని ఉడికిపోయిన తర్వాత గిన్నెలోకి తీసేసుకొని ఆయిల్ అనేది రాసేసుకోవాలండి. పొడి పొడిగా వస్తుంది. తర్వాత నేను వీడియోలో చూపించిన ఐటమ్స్ అన్నీ మెత్తగా ఆవా ప్రిపేర్ చేయడానికండి. ఆవా ప్రిపేర్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయ్యి మొత్తం ఈ చల్లారిపోయిన తర్వాత రైస్లోకి చింతపండు యాడ్ చేసుకొని ఫస్ట్ చింతపండు యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. తర్వాత నేను ఆవ చెప్పాను కదండి, ఆవ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకున్నాక లాస్ట్లో పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకొని కలిపేసుకోవడమేనండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి